మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆదివారపు ఆరాధనలో దేవుని మాటలను ధ్యానం చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాను. నూతన నిబంధన క్రైస్తవులకు ఆదివారం చాలా ప్రశస్తమైన దినం. దేవుని ఆరాధించడానికి దేవుడు మనలను ఆయన సన్నిధిలోనికి రావాలని కోరుకుంటున్నారు. ఆయన చేసిన ఉపకారములన్నింటినీ కూడా మనము మరువకుండా మన జీవితములలో ఆయన దయచేస్తున్న తన కృపలన్నింటిని బట్టి ఆయనను మనము స్తుతించుటకు, ఆరాధించుటకు ఆయన సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. ఈ ఉదయకాలమందు ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు 7 సంఘములకు వ్రాసిన లేఖలను మనము ధ్యానం చేస్తున్నాము. ఇప్పుడు వరకు 5 సంఘాలకు యేసు ప్రభు యొక్క పత్రికలను మనము ధ్యానం చేశాము. ఈరోజు 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం. దీనికి యేసు ప్రభు రాస్తున్న పత్రికను మనము చూడబోతున్నాము. Let's pray and ask for the guidance of the Holy Spirit to lead us in the meditation of the word. Let's pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవ, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్తున్నారు. ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్ముడు మాకు ఏం చెప్తున్నారో అనేది మేమందరము కూడా చెవిగల వారముగా వినున్నట్లు మమ్మలను, మా యొక్క శరీరములను, మా ఆత్మలను సిద్ధపరచండి. మా హృదయములు మీరు చెప్పే మాటలను అంగీకరించుటకు, మా సొంత ఆలోచనలు, మా సొంత నిర్ణయాలను ప్రక్కన పెట్టి మీరు చెప్పే మాట ప్రకారంగా మేము జీవించినట్లు మా ఎడల దయ చూపించుమని, మీ మాట చేతనే మమ్మలను బ్రతికించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ chapter 3 verse 7 onwards. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 13 వరకు కూడా ఈ ఫిలదెల్ఫియా సంఘపు దూతకు యేసు ప్రభువు రాస్తున్న పత్రిక మనము చూడవచ్చు. సో లెట్ us read from verse 7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును అయిన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితిని అని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును
నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. రెండు సంఘాలు దేవుని యొక్క దృష్టిలో మందలింపు లేకుండా దేవుని యొక్క దృష్టిలో మంచి సంఘాలుగా ఉంటూ ఉన్నాయి. అది ఒకటి స్మరణ సంఘం, రెండవది ఫిలదెల్ఫియా సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘము out of the 7 churches, Philadelphia is one of the 2 churches that's not given rebuke from Jesus Christ. ఎటువంటి మందలింపు లేనటువంటి సంఘంగా ఉంది. ఈ స్మరణ సంఘం లాగానే ఫిలదెల్ఫియా సంఘం కూడా ఈ సినగోగ్ ఆఫ్ సాటన్, అంటే సాతాను సమాజపు వారైన అవిశ్వాస యూదులచే హింసించబడుతున్న, దూషించబడుతున్న సంఘం. అందుకనే ఇన్ రెస్పాన్స్ టు ద హార్డ్షిప్, వీరు పొందుచున్న ఈ శ్రమకు గాను దేవుడు ఒక ప్రామిస్ని ఇస్తూ ఉన్నాడు. అదేంటంటే, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని ఆయన వారికి ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు వారికి రివార్డ్ని అనుగ్రహిస్తాను అని కూడా చెప్తున్నాడు. నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను అని 12వ వచనం చివరి భాగంలో చెప్తూ ఉన్నాడు. Now let us see where is Philadelphia. మొట్టమొదటిగా ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఫిలదెల్ఫియా ఎక్కడ అనేది చూద్దాం మనం. ఇది సార్దీస్ సంఘం నాకు సౌత్ ఈస్ట్లో, ఇది 28 మైల్స్ దూరంలో ఉంది. సౌత్ ఈస్ట్లో సార్దీస్ సంఘం నాకు, సార్దీస్ అనే ప్లేస్కి 28 మైల్స్ దూరంలో ఉంది. ఇందులో చాలా విన్యార్డ్స్ ఉంటాయి, ద్రాక్ష తోటలు అనేకములు ఉంటూ ఉంటాయి. ఇక్కడ చాలా అబండెంట్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రేప్స్, వైన్ ఉంటూ ఉండేది. కాబట్టి ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఒక గ్రీక్ గాడెస్ ఉన్నారు, గ్రీక్ గాడ్ ఉన్నారు. ఆ గాడ్ పేరు ఏంటంటే డయానిసస్. అందుకని ఎక్కువగా విస్తారమైనటువంటి ఈ ద్రాక్ష రసము వారికి దొరుకుతూ ఉండటం వలన ఈ ద్రాక్ష రసము నాకు దేవుడైనటువంటి గాడ్ ఆఫ్ వైన్ డయానిసస్ని వీరు వర్షిప్ చేస్తూ ఉండేటువంటి వారు. ఈ ఈ పట్టణాన్ని, ఫిలదెల్ఫియా పట్టణాన్ని పెర్గమము రాజు గారు 189 BCలో దీనిని కట్టించాడు. వాని యొక్క సహోదరుని పేరు మీద. అంటే he was very loyal to his brother was very loyal to the king of Pergamum, so he built this city called Philadelphia. 3:7లో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని అంటున్నాడు. నౌ ది స్ట్రక్చర్ ఆఫ్ దిస్ లెటర్, నంబర్ 1 7th verseలోనేమో గ్రీటింగ్ని చూస్తాము. 8 నుంచి 10 వచనాల వరకు కూడా వారిని దేవుడు ప్రశంసిస్తున్న దానిని మనం చూస్తూ ఉన్నాము. 11వ వచనంలో వారికి ఒక కౌన్సిల్ ఇస్తున్నాడు. అదేంటంటే, వారికి కలిగిన దానిని గట్టిగా పట్టుకోనమని చెప్తూ ఉన్నాడు. 12వ వచనంలో వారికి ఒక ప్రామిస్, రివార్డ్ మనకు కనిపిస్తుంది. అలాగే ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని 13వ వచనంలో వినండి అని చెప్తూ ఉన్నాడు. వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన స్కిల్. లిస్నింగ్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం దేవుని గురించిన క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. సో వినడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే బీ క్విక్ టు లిసన్ అని చెప్తాడు జేమ్స్. యాకోబు పత్రికలో మనము మాట్లాడటానికన్నా వినడానికి వేగిరపడే వారంగా ఉండాలి. కోపపడడానికి తొందరపడకూడదు, తర్వాత మాట్లాడడానికి కూడా తొందరపడకూడదు అని జేమ్స్ మనకు తెలియజేస్తున్నాడు. సో ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ టు బి ఎ గుడ్ లిసనర్. అందుకని మీరు వినండి అని చెప్తూ ఉన్నాడు. సో ఆర్ యూ లిస్నింగ్? మీరందరూ కూడా వింటున్నారా?
అయితే మీరు వింటున్నారు అంటే చాలా మంచివారు అన్నమాటే. దేవుని దృష్టిలో మీరందరూ కూడా చాలా మంచివారు. అందుకనే మంచి వారి కోసం ఈ మంచి సంఘం, దిస్ ఈస్ అ ఫెయిత్ఫుల్ చర్చ్, ఒక నమ్మకమైన సంఘంగా ఫిలదెల్ఫియా సంఘం ఎలాగున్నదో అలాగూ కూడా మనందరము ఉండాలి అని దేవుడు ఇచ్చేస్తున్నారు. అందుకే ఈ ఉదయకాలమందు ఫిలదెల్ఫియా సంఘం నాకు రాస్తున్న ఈ పత్రిక ద్వారా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో నౌ లెట్ us see go into the details. In this letter, Jesus identifies himself as holy and true. ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు అనే రెండు విషయాలు చెప్తూ ఉన్నాడు. బిఫోర్ వి సీ ద కీ ఆఫ్ డేవిడ్, ఇవన్నీ కూడా చూచేదానికంటే ముందుగా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, he is revealing himself unto us this morning that he is holy and he is true. ఆయన సత్యవంతుడు, అలాగుననే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక సత్యవంతుడు. దీస్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ క్యారెక్టరిస్టిక్స్. పరిశుద్ధత, సత్యం, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. సో బోత్ రివీల్ ద హాలీనెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిశుద్ధతను మనకు తెలియజేస్తాయి. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన అబద్ధమాడనేరడు. He will not lie, he cannot lie. So the summary of the characteristics of Jesus, or the summary of character of Jesus, is revealed in this verse. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు 14వ వచనంలో ఆయన యొక్క తల వెంట్రుకలను గురించి రాయబడి ఉంది. మొదటి అధ్యాయం 14వ వచనంలో ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళంగా ఉండెను. దిస్ reveals his holiness. And also if we see verse 16, 16వ వచనం చూస్తే, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఈ రెండు కూడా, ఒకటి తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన హిమమంత ధవళంగా ఉండడం, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండటం అనేది ఆయన యొక్క పరిశుద్ధతను మనకు తెలియజేస్తుంది. So he is a true God, he is a holy God, he doesn't lie and there is nothing to lie, there is no lie in him, he is truth. అందుకే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, I am the truth అని అంటున్నాడు. I have truth అనట్లేదు, I am the truth. John 14లో మనం దీనిని చదువుకోవచ్చు. ఇప్పుడు he has introduced himself. Number 1, సత్య స్వరూపి. 2, పరిశుద్ధుడు. ఈ సత్య స్వరూపియగు పరిశుద్ధుడు తెలియచేయు సంగతులు మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని క్వాలిటీస్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒకటి, దావీదు తాళపు చెవి కలిగిన వాడు. దావీదు తాళపు చెవి. హూ హ్యాస్ ద కీ ఆఫ్ డేవిడ్. కీ ఆఫ్ డేవిడ్ మనకు దేనిని జ్ఞాపకం చేస్తుంది అంటే మెస్సియానిక్ కింగ్డమ్ని గురించి మనకు తెలియజేస్తుంది. మెస్సియానిక్ కింగ్డమ్ అనగా మెస్సియా యొక్క రాజ్యంని గురించి మనకు తెలియజేస్తుంది. ఇఫ్ వి సీ ఐసయ్యా 22:22, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో మనము ఈ విషయాన్ని చూడవచ్చు. 22:22 ఆఫ్ ద బుక్ ఆఫ్ ఐజాయా. 22 చూద్దాము. 22 and 22 of the book of Isaiah. నేను దావీదు ఇంటి తాళపు అధిక భారమును అతని భుజము మీద ఉంచెదను. This is the prophecy about Messiah.
అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. See, it is very clearly written. He has the key of the house of David. అతడు తీయగా, when he opens, nobody can close it. ఆయన ముయ్యగా ఎవడునో తీయజాలడు. If he shuts, nobody can open. So ఇక్కడ I will place on his shoulder the key of the house of David. తాళపు చెవి ఇంటి పైన అధికారాన్ని సూచిస్తుంది. ఎవరి దగ్గర అయితే తాళపు చెవులు ఉంటాయో వారు అధికారం కలిగిన వారన్న సంగతి మనకు బాగా తెలుసు. ఇహలోక సంబంధంగా కూడా తాళాలు ఎవరి దగ్గర ఉంటాయో వారిదే అంతా కూడా అధికారము. సో యేసుక్రీస్తు ప్రభువు దావీదు నిబంధన యొక్క నెరవేర్పు. He is the final fulfillment of Davidic covenants. So whatever is promised, whatever is made as a covenant, that is the final fulfillment in Christ Jesus. There is final fulfillment in Christ Jesus. So దావీదు వంశస్థులకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటది? దేవుని యొక్క రాజ్యం యేసుక్రీస్తునకు చెందినది. It belongs to Christ Jesus. And he will reign over all the earth, sitting on David's throne. ఈ దావీదు సింహాసనం మీద కూర్చుండి ఆయన ఈ భూలోకమంతటిని కూడా పరిపాలన చేయబోతున్నాడు అనే సత్యాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఇది లిటరల్గా ఎప్పుడు నెరవేరుతుందంటే 1000 ఏళ్ల పాలనలో నెరవేరుతుంది. నూతన యెరూషలేము పట్టణం నుండి ఆయన శాశ్వత కాలం పరిపాలన చేస్తారు. అయితే ఈ దేవుని యొక్క రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించాలి అనేది నిర్ణయించేది యేసుక్రీస్తు ప్రభువు. హీ హ్యాస్ ద కీ. దావీదు తాళపు చెవి కలిగిన వాడు ఆయన. హీ ఈస్ ద డిసిజన్ మేకర్ అండ్ హీ ఈస్ ద కింగ్ అండ్ హీ ఈస్ ది అల్టిమేట్ అథారిటీ. He has the key because he is the king and he has the authority. అధికారం కలిగిన వాడు ఆయన, తాళపు చెవి కలిగిన వాడు ఆయన. ఆయన నిర్ణయం చొప్పున మాత్రమే, ఆయన నిర్ణయాన్ని బట్టే ఎవరైనా సరే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎవడునో వేయలేకుండా తీయువాడును, ఎవడునో తీయలేకుండా వేయువాడు అయిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఐ యామ్ ద వే, నేనే మార్గమును అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు దేవుళ్ళందరూ కూడా ఒక్కటే, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. మీరు యేసు అంటారు, మేము వేరే అంటాము. అందరికీ కూడా దేవుడు ఒక్కడే, కాకపోతే ఆయనను మనం వేరు పేర్లతో పూజిస్తూ ఉంటాము అని చెప్తూ ఉంటాడు, అంటూ ఉంటారు. దిస్ ఈస్ ద థియరీ ఆఫ్ యూనివర్సలిజం. Universalism doesn't work here. I am the way. నేనే మార్గమును అని ఆయన జాన్ చాప్టర్ 14:6 చెప్తూ ఉన్నాడు. వేర్వేరు మార్గాలలో నుంచి మీరు వెళ్తే పరలోక రాజ్యం నాకు చేరలేరు. మీరు వెళ్ళవలసిన మార్గం ఏది అంటే యేసుక్రీస్తు ప్రభువే ఆ మార్గం. జాన్ చాప్టర్ 10:9 మనం చూస్తే, జాన్ చాప్టర్ 10:9, 10:9, యోహాను సువార్త 10:9 నేనే ద్వారమును అంటున్నాడు. ఐ యామ్ ద డోర్. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచు నుండును. నా ద్వారా. సో there is no salvation in any other name. రక్షణ మరి ఏ నామంలో కూడా రక్షణ లేనే లేదు. యేసు నామంలో మాత్రమే రక్షణ ఉంది అని అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఎవని వలనను రక్షణ కలగదు.
ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అనేను. సో దేర్ ఇస్ నో సాల్వేషన్ ఇన్ ఎనీ అదర్ నేమ్ ఎక్సెప్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకి వచ్చుచు మేత మేయుచు ఉండును అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. హీ విల్ గో ఇన్ అండ్ హీ విల్ గో అవుట్ అండ్ ఫైండ్ పాస్చర్. సో హీ ఈస్ ద డోర్ అండ్ హీ హోల్డ్స్ ద కీ అని ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. సో దీస్ ఆర్ ద టూ వేస్ ఆఫ్ సేయింగ్ ద సేమ్ థింగ్. నేనే ద్వారమును అన్నా, నా దగ్గరే తాళపు చెవి ఉంది అన్న, రెండు కూడా ఒకటే విషయాన్ని చెప్తూ ఉన్నాయి. ఈ సత్యం ప్రతి విశ్వాసికి కూడా కంఫర్ట్ని కలుగజేసేటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే అది మనకు యేసుక్రీస్తు ప్రభువు మనము మరణించిన తరువాత, లేదు అంటే మనం if we are alive, we will be caught in a fraction of second. raptureలో మనము రెప్పపాటులో మార్పు నందుతాము. ఎప్పుడైతే మనము మార్పు నందుతామో మనము మధ్యాకాశమునకు యేసు ప్రభువుని కలుసుకోవడానికి వెళ్తాము అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు ఈ సంఘం హింసించబడుతున్న సంఘంగా ఉంది. హింసించబడుతున్న సంఘం ఒకవేళ మనలను ఈ లోకం హింసించి చంపేసినా కూడా, మనలను చంపేసినప్పటికీ కూడా, ఎందుకంటే ఈ ఫైనల్ డేస్లో వీఆర్ లివింగ్ ఇన్ ది ఎండ్ టైమ్స్ కాబట్టి ఈ వరల్డ్ గవర్నమెంట్ మనలను ఒకవేళ హింసించి చంపినప్పటికీ కూడా మనకు ప్రత్యేక ప్రోత్సాహకం ఏంటి అంటే, మన ఆత్మరక్షణను వారి మాత్రమును కూడా ఏమి తీసివేయలేరు. మన ఆత్మను వారి మాత్రమును కూడా చంపలేరు. Only they can do is they can take away our physical life, but our spirit belongs to the Lord. ఇప్పుడు స్టెఫను బోధించుచు ఉన్నప్పుడు అపొస్తలుల కార్యముల గ్రంథంలో జరిగినటువంటి విషయం ఏంటంటే 7వ అధ్యాయంలో యాక్ట్స్ చాప్టర్ 7లో he was preaching and then verse 54లో మనం చూసినట్టయితే, వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. They were gnashing their teeth. వారు పండ్లు కొరికి వారు చేసింది ఏంటంటే, అయితే అతడు స్టెఫెన్ మనం చూస్తాం ఇక్కడ, స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని చెప్పాడు. అంటే the Lord is standing to invite Stephen unto his kingdom. వీరైతే అతనిని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాడు రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతూ ఉన్నా కూడా ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఈవెన్ దో వెన్ హీ వాజ్ డైయింగ్, ఆయన చనిపోతున్నా కూడా తన యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధిలోనికి ఆహ్వానించబడుతుందన్న సంగతి చూచి తనకు చాలా ఆనందం కలిగి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు పర్సిక్యూషన్ని ఎదుర్కొన్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు, దూషించబడుతున్నప్పుడు పరలోకంలో మన ఫలం అధికమవుతుందన్న సంగతిని జ్ఞాపకం చేసుకోమని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో దిస్ ఈజ్ truly a comfortable thing. This truth comforts us. మన నిజమైనటువంటి విశ్వాసులను ఇది ఎంతగానో ఆదరించేటువంటిదిగా ఉంటుంది. If we are faithful unto the Lord, Jesus will hold the door open for us. మనం నమ్మకస్తులంగా ఉన్నట్లయితే
యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆ ద్వారమును మన కొరకు తెరిచి ఉంచుతారు, మన కొరకు తెరిచి ఉంచుతాను అని చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు? let us see verse 8లో చివరి భాగం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. The door is open unto us if we are faithful, and we will be welcomed into the kingdom of God. అయితే ఇక్కడ ఒక హెచ్చరికను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, we cannot open the door ourselves. మనంతట మనం ఈ ద్వారమును తెరవలేము. మన స్వంత యోగ్యతల ద్వారా అనగా సెల్ఫ్ మెరిట్స్ ద్వారా మనం రక్షించబడలేము, ఈ ద్వారంలోనికి ప్రవేశించలేము. ఎవరైతే దేవుని రాజ్యంలో ప్రవేశించాలో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు అనే ద్వారం గుండానే ప్రవేశించాలి. If he opens the door unto us, we will go through and we will go in and come out and we will have pasture. ఆయన మనకు అనుగ్రహించే ఆత్మీయమైన సస్టెనెన్స్, స్పిరిచువల్ సస్టెనెన్స్ని మనం పొందుకోగలుగుతాము. కాబట్టి అథారిటీ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒక్కసారి కనుక ఈ ద్వారం మూసివేయబడిందంటే, అంటే మన అవకాశాలన్నీ కూడా అయిపోయినట్లయితే, అది మరలా ఆ ద్వారం, మూసివేయబడిన ద్వారం ఎట్టి పరిస్థితిలోనూ తెరవబడదు. నోవాహు కాలంలో నోవాహు కొన్ని సంవత్సరాల పాటు ప్రీచ్ చేస్తూ ఉన్నాడు, జలప్రళయం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది అని అందరికీ కూడా చెప్తూ ఉంటే వారందరూ కూడా నోవాహును ఒక పిచ్చివాడని అనుకుంటూ ఉన్నారు. కానీ ఒక సమయం వచ్చేసింది. ఆ సమయంలో దేవుడు 7:16లో, జెనసిస్ 7:16లో చూస్తే ఆ ఓడలోనికి అందరినీ ప్రవేశించమని చెప్పాడు. నోవాహు యొక్క కుటుంబాన్ని ఆయన పంపించిన తర్వాత లెట్ us see, జీవాత్మగల 15వ వచనం, జీవాత్మగల సమస్త శరీరులలో 2 చొప్పున ఓడలో నోవాహునొద్దకు ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో అవన్నీ కూడా పంపించారు. తర్వాత ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. అయితే దేవుడే దాని యొక్క తలుపును మూసివేశాడు. ఆ తలుపును మూసివేసినప్పుడు జరిగినది ఏంటి అనంటే, అప్పుడు పక్షులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలో, నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను, అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. సో దేవుడే దాని యొక్క తలుపును మూసివేసేసాడు. ఆయన ఎప్పుడైతే తలుపును మూసేస్తాడో దానిని తీయడం ఎవ్వరి వల్ల కూడా కానే కాదు. సో దేవుడు మూసేస్తే ఎవ్వరు కూడా తెరవలేరు. మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలను గురించి చదువుకుంటాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ 5 బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఉన్నారు. వారు లోనికి ప్రవేశించారు. కానీ ఈ బుద్ధి లేని కన్యకలు ఉన్నారే, వీరు నూనె కొనుక్కోవడానికి అని చెప్పి బయటకు వెళ్ళి మరలా వచ్చారు. మరలా వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటి అని అంటే, వారు తలుపు తీయమని అడుగుతూ ఉన్నారు. తలుపు తీయమని అడుగుతూ ఉంటే ఆ తలుపు వేయబడినది. 10వ వచనం నుంచి చదువుతున్నాను. చాప్టర్ 25 verse 10 ఆఫ్ ద బుక్ ఆఫ్ మాథ్యూ. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందులోనికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను.
ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయము అని అడుగుతూ ఉన్నారు. అయ్యా మాకు తలుపు తీయని అడుగుతున్నారు. అప్పుడు మిమ్మను ఎరుగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు మిమ్మను ఎరుగను, నేను మీతో ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో when the door is open, we should know that it is the time for us to enter. ఎప్పుడైతే అది మూసివేయబడుతుందో, మూసివేయబడిన తర్వాత మనం ఏమి కూడా చేయలేము. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో దట్ జీసస్ ఈస్ ద authority, is the ultimate authority who can shut the door or open the door. You don't know when the door will be shut. కాబట్టి ఈ తలుపు ఎప్పుడు మూసివేయబడుతుందో, నీ ఛాన్సెస్ అన్ని కూడా ఎప్పుడు అయిపోతాయో, when will your chances be run out అనే విషయాన్ని నీవు తెలుసుకునే సమయం కూడా ఉండదు. కాబట్టి టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:2లో చెప్తున్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం అని చెప్తూ ఉన్నాడు. సో దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. కాబట్టి తలుపు ఈ రోజే తెరిచి ఉన్నది. అది మూసివేయబడక ముందే దానిలో నుంచి నీవు ప్రవేశించాల్సి ఉంటుంది. ఒకసారి అది మూసివేయబడింది అని అంటే యూ కెన్ నాట్ ఓపెన్ ఇట్, బికాజ్ ది అల్టిమేట్ అథారిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునో వేయలేకుండా తీయవాడును, ఎవడునో తీయలేకుండా వేయువాడును అయినా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్తూ ఉన్నాడు, ఈ ఉదయకాలమందు నీ ఛాన్సెస్, నీ ఆపర్చునిటీస్ ఏ రోజు అయిపోతాయో నీకు తెలియదు. ఇదే రక్షణ దినం. దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. నీవు గనుక ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుపు నాకు లోబడి ఆయన దగ్గరకు వస్తావా, నీవు రక్షింపబడతావు. ఎందుకంటే రక్షించేవాడు ఆయనే. హీ ఈస్ ది అథారిటీ, హీ విల్ సేవ్ us. ఆయన దగ్గరకు వస్తే ఆయన మనలను రక్షిస్తారు. లేదు అంటే యూ విల్ హ్యావ్ టు గో టు ఇటర్నల్ ఫైర్. కాబట్టి ఆయన యొక్క మాటలను వినాలి, ఆయన చెప్పే సంగతులు వినాలి. నీ క్రియలను నేనెరుగుదును. 8వ వచనం. It appears that most of the people in the church at Philadelphia had come through this door. ఈ ద్వారం గుండా వారు యేసు ప్రభు యొక్క మాట విని, గొర్రెల కాపరి యొక్క స్వరం విని వారు ఈ దొడ్డిలోనికి వచ్చారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అయితే వారి యొక్క there are Satan's worldly systems ఉన్నాయి. Satan used all the worldly systems to accomplish his plan of keeping them away from that door. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత సాతానుడు ఉన్నాడు కదా, వాడు మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి చేసేటువంటి వాడు. కానీ దేవుని యొక్క కృపను బట్టి మనందరము కూడా ఈ సంఘంలో ఉన్న వారి వలె రక్షణ పొందుటకు దేవుడు మన మనోనేత్రములను తెరిచాడు. ఆ యుగ సంబంధమైన దేవత యొక్క ప్రభావంలోనికి మనం వెళ్ళకుండా ఆయన మనలను వాని నుంచి తప్పించాడు. కాబట్టి మత్తయి సువార్తలో చెప్తూ ఉన్నాడు, సంఘం పేతురుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువనేరు అని నేను నీతో చెప్పుచున్నాను. The gates of hell shall not prevail against the church. సంఘం ఎదుట, ఈ సంఘం చూడండి, ఫిలదెల్ఫియా సంఘం ఎదుట ఈ పాతాళ లోక ద్వారములు ఏమాత్రమును కూడా నిలువలేకుండా పోయాయి. అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద చర్చ్ ఆఫ్ ఫిలడెల్ఫియా passed through the door that is meant for them. ఆ ద్వారం గుండా వారు ప్రవేశించారు. యేసు క్రీస్తు ప్రభువు అనే ద్వారమును వారు తెలుసుకోగలిగారు. నీ క్రియలు నేను ఎరుగుదును. ఇప్పుడు
This is an embodiment of truth. As an embodiment of truth, Jesus offers an accurate, unbiased assessment of the church at Philadelphia and its works. వారి క్రియలను దేవుడు యాక్యురేట్గా, అన్బయాస్డ్గా అసెస్ చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా మనను క్రిస్టల్ క్లియర్గా, యాక్యురేట్గా, అన్బయాస్డ్గా అసెస్ చేస్తాడు. మన హృదయములు ఎరిగినటువంటి దేవుడు ఆయన ఎప్పుడు కూడా బయాస్డ్గా ఉండనేరడు. కాబట్టి మన క్రియలన్నీ కూడా ఆయనకు తెలుసు, మనం ఎలాంటి క్రియలు చేస్తున్నాము అని. నీకు శక్తి కొంచెమైనప్పటికీ కూడా, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు, నా నామము ఎరుగననలేదు. మనకి శక్తి తక్కువే. అపోస్తలుడు పౌలు 2వ కొరింథీయులకు రాస్తూ 4:7 చెప్తూ ఉన్నాడు, బట్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ ద జార్స్ ఆఫ్ క్లే అని అంటున్నాడు. మంటి ఘటములలో ఐశ్వర్యం ఉంది. టు షో దట్ ద surpassing power belongs to the Lord and not to us. మా బలాధిక్యం మామూలమైనది కాదు, దేవునిదై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:7 చెప్తూ ఉన్నాడు. 2 Corinthians chapter 4 verse 7 అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములలో ఐశ్వర్యము. ఇప్పుడు do you think that the people, the believers of Philadelphia, the believers at the church of Philadelphia are stronger? వారు చాలా బలం కలిగిన వారిగా ఉన్నారని మనం అనుకోవడానికి లేదు. మనం కూడా బలవంతులమని అనుకోవడానికి లేదు. తాను నిలుచుచున్నానని తలంచు ప్రతి వాడు కూడా జాగ్రత్తగా ఉండాలి, పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. our strength is in Christ Jesus. మన బలాధిక్యం మన మూలమైనది కాదు, అది దేవునిదై ఉన్నట్లుగా మనం మంటి ఘటములలో ఐశ్వర్యమును దేవుడు నింపాడు. సో సంపదలు లేదంటే స్టేటస్, ఇహలోక సంబంధమైనటువంటి స్టేటస్, వరల్డ్లీ లాజిక్, ఇవేమి కూడా మనలను కాపాడలేవు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాన్ని కలిగి ఉన్నటువంటి మంటి పాత్రలం మనం. అనగా యేసు క్రీస్తు ప్రభువు అనే డైమండ్ని కలిగినటువంటి మంటి పాత్రలము మనము. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యమును గైకొనే వారంగా ఉన్నప్పుడు, ఆయన నామమును అందరి ముందు కూడా ఒప్పుకునే వారంగా, we will confess the name of Christ Jesus before everyone in every circumstance. ఆయన నామమును మనం ఒప్పుకున్నట్లయితే తండ్రి ఎదుటను దేవుని ఎదుటను మనలను గురించి ఆయన ఒప్పుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. సో దేవుని యొక్క నామమును గైకొని నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. దేవుని వాక్యమును గైకొనేవారు ఆయన నామమును ఏమాత్రమును కూడా ఎరుగను అనే విధంగా మాట్లాడరు, ప్రవర్తించరు. శక్తి కొంచెమైనప్పటికీ కూడా మన శక్తి క్రీస్తు ప్రభువులో అది పర్ఫెక్ట్ చేయబడుతుంది అనే విషయాన్ని మనకు అపోస్తలుడు పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు తనలో ఒక ముల్లుంది, ఆ ముల్లును గురించి దేవుని యొద్ద ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆ ముల్లును గురించి అడిగినప్పుడు దేవుడు ఆయనకు చెప్పినది ఏంటంటే, నా కృప నీకు చాలును అని చెప్పాడు. నా కృప నీకు చాలును అని అన్నాడు. సో ఈ కృపను అనుభవించుటను బట్టి తాను తెలుసుకుంటూ ఉన్నాడు. ఏంటి అనంటే, నా శక్తి నాది కాదు, క్రీస్తు ప్రభువు శక్తే అని అనుకుంటూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నుంచి మనం చదువుకుందాము. 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు,
నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనత యందు, వీఆర్ వీక్, మనం బలహీనులం. ఈ ఫిలదెల్ఫియా సంఘం యొక్క శక్తి ఎక్కువ లేదు, కొంచెమైన శక్తి. బలహీనత యందు దేవుని యొక్క శక్తి పరిపూర్ణమగుచున్నది కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయించుచున్నాను. సో డోంట్ feel that you are weak, but his strength is made perfect in you when we are in weakness, when we are weak. మనం బలహీనలముగా ఉన్నప్పుడు ఆయన శక్తి మన బలహీనతలో పరిపూర్ణమవుతున్నది అని చెప్తూ ఉన్నాడు. అందుకని మనం శక్తిహీనులము అని అనుకోవడానికి లేదు. కొంచెం శక్తి నాకుంది, అయినప్పటికీ కూడా ఆ శక్తినే దేవుడు పర్ఫెక్ట్ చేస్తాడు అని మనము నమ్మవలసి ఉంటుంది. ఫిలదెల్ఫియా సంఘంలాగా, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాని ఎవడునో మూసివేయజాలడు. నౌ వాట్ ఆర్ వీ టు డూ అంటే, number one is we have to keep his word and we must learn to depend upon Christ. దేవుని మీద మాత్రమే ఆధారపడిన వారంగా మనం జీవించాలి. అప్పుడు మనము ఈ తలుపు తీసినటువంటి తలుపు ఎవరు కూడా మూసివేయనేరడు కదా. కాబట్టి మనం వీ హ్యావ్ టు కంటిన్యూ. లోపలికి వెళ్ళచ్చు, బయటకి వచ్చచ్చు. అది సస్టినెన్స్ని సంపాదించుకుంటారు. దే విల్ గో అండ్ హ్యావ్ ప్యాస్చర్ అని యేసు ప్రభు జాన్ చాప్టర్ 10లో చెప్పిన విషయాన్ని మనం చదువుకున్నాం. సో మనం చేయవలసింది ఏంటంటే, వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ డే విత్ గాడ్. ప్రతి దినము కూడా మనం మన యొక్క దినమును దేవునితో ప్రారంభించాల్సి ఉంటుంది. యేసు క్రీస్తు వైపే మన యొక్క దృష్టిని సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు అనేకమైనటువంటి టెంప్టేషన్స్ రావచ్చు, పర్సిక్యూషన్ రావచ్చు. మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు ఆల్రెడీ ఈ పర్సిక్యూషన్ని లేదంటే ఈ టెంప్టేషన్స్ని అన్నింటినీ కూడా ఆయన జయించాడు కనుక ఆయనే మన విశ్వాసము నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడు కనుక యేసు వైపే మనం చూడాలి అని హీబ్రూస్ చాప్టర్ 4లో మనం చదువుకుంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్న రీతిగా మన యొక్క కన్నులు యేసు క్రీస్తు వైపు చూస్తూ నడుచుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక చదివినప్పుడు ఆ గ్రంథకర్త అపోస్తలుడు పౌల్ మనకు చెప్పేది ఏంటంటే, మన జీవితంలో we may be drifting away, but when we are drifting away we have to be focused on Christ Jesus. We have to be vigilant and get the strength that is needed unto our life. మన జీవితంలో కావలసినటువంటి శక్తిని యేసు ప్రభువును ద్వారా పొందుకోవాలి అని మనకు చెప్తూ ఉన్నాడు. మన ముందు ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుదాము అని అంటాడు. సో ద పీపుల్ హూ లుక్ అంటు జీసస్ విల్ నాట్ స్టాప్ రన్నింగ్ ద మ్యారథాన్. అయితే ఎప్పుడైతే మన యొక్క ఫోకస్ తగ్గిపోతుందో, వెన్ we are less focused, యేసు వైపు కాకుండా నీళ్ళ వైపు చూసినట్లుగా పీటర్ నీళ్ళ వైపు చూచాడు, లోకం వైపు చూచాడు, మునిగిపోసాగాడు. అయితే ఇప్పుడు మనం ఒకవేళ కనుక దేవుని వైపు చూస్తూ మన ముందున్న పందెంలో పరిగెత్తలేకపోతే కనీసం మనం నడుస్తూనైనా ఉండాల్సి ఉంటుంది. అందుకే మనం వీ హ్యావ్ టు ఎండ్యూర్, వీ హ్యావ్ టు పర్సీవియర్, వీ హ్యావ్ టు ఫైట్, వీ హ్యావ్ టు బీ అలర్ట్, వీ హ్యావ్ టు బీ స్ట్రెంగ్థెన్డ్. వీ షుడ్ స్టాప్ డ్రిఫ్టింగ్ అవే అండ్ నెగ్లెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటను మనం చదివినట్టయితే we will understand the strategies of the enemy. సాతాను యొక్క తంత్రములను మనం ఎరగడానికి దేవుడు వాక్యం మనకు సహాయం చేస్తుంది. యేసు ప్రభువును సాతానుడు శోధించినప్పుడు అరణ్యంలోనికి పరిశుద్ధాత్ముడే తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు when he went into the wilderness, temptation is not wrong. శోధన అనేది తప్పు కాదు. శోధన మన జీవితంలో
రిఫైన్మెంట్ కోసం వస్తాయి. కాబట్టి వెండిని ఏ విధంగా అయితే శుద్ధి చేస్తారో అలాగూ మన యొక్క విశ్వాస జీవితాన్ని శోధనలు శుద్ధి చేస్తాయి. ఎప్పుడైతే సాతానుడు యేసు ప్రభువును ఈ when he goes to the wilderness, సాతాను టెంప్టర్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాడు యేసు క్రీస్తు ప్రభు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాము. 4వ అధ్యాయంలో చాప్టర్ 4 verse 3 నుంచి చూసినట్టయితే 40 దినం ఆత్మ వలన అరణ్యంలోనికి కొనిపోబడాను, అంటే టెంప్టేషన్లోనికి ఆత్మే తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఉన్నప్పుడు శోధకుడు అతని యొద్దకు వచ్చాడు. ఇక్కడ 3 స్పెసిఫిక్ ఏరియాస్ మీద దెబ్బ కొట్టడానికి శోధకుడు శోధిస్తూ ఉన్నాడు. వాట్ ఆర్ దోస్ 3 స్పెసిఫిక్ ఏరియాస్ అంటే నంబర్ 1 ప్రొవిజన్. అదేంటంటే ఏమంటున్నాడు 3వ వచనంలో, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. అంటే the enemy was trying to convince Jesus Christ that God is not sufficient. ఆయన చాలిన దేవుడు కాదు అన్నట్లుగా యేసు ప్రభువును కన్విన్స్ చేయాలని అనుకుంటున్నాడు. సో he was asking Jesus to take the matters into his hands to get his daily needs met. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడు, నీవు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే ద్వితీయోపదేశకాండం 8:3లో రాయబడి ఉన్న మాటను యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. సో అందుకనే మన చేతిలోనికి మనం తీసుకుని అవసరం లేదు. We cannot say that we will live on ourselves. We live only by the word of God. దేవుని యొక్క మాటలు చదువుకోకుండా ఆ దినంలో ఏ విధంగా దేవుని కోసం బ్రతకగలుగుతావు, ఆత్మీయంగా నీవు జీవించగలుగుతావు? If you don't eat food, your body will be physically weak. మనం ఆహారం పుచ్చుకోకపోతే మన శరీరం క్షీణించిపోతున్నట్లుగానే మన ఆత్మకు ఆహారం లేకపోతే మన ఆత్మ క్షీణించిపోతుంది. అందుకనే మన యొక్క జీవితాలు, ఆత్మీయ జీవితాలు క్షీణ దశకు చేరిపోతూ ఉన్నాయి. So, for the provision, for our sustenance, we have to look unto God, not taking the things into our hands. యాకోబు వలె మన చేతుల్లోనికి మనం విషయాలను తీసుకోకూడదు. దేవుడు ఆల్రెడీ యాకోబును గురించి చెప్పినటువంటి మాట, ఏశావు యాకోబులు కడుపులో ఉన్నప్పుడు వారి యొక్క గర్భ సమయంలోనే దేవుడు ముందుగా తెలియజేశాడు, రెండవ వానికి మొదటి వాడు దాసుడవుతాడు అని చెప్పాడు. So already there is blessing, but he was unable to wait until the Lord blessed him. దేవుడు ఆశీర్వదించడానికంటే ముందుగా ఆశీర్వాదాలను తనదైన శైలిలో తండ్రి నుండి దొంగతనంగా తెచ్చుకోవాలని అనుకున్నాడు. He wanted to seize the blessings. చాలాసార్లు మనంతటా మనం ప్రయత్నం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలను సంపాదించుకోగలము అని అనుకుంటూ ఉంటాం. అది ఏదో ఒక రీతిలో మనం అనుకుంటాం, మనం చర్చ్లో వెళ్ళి మనం అంతా కూడా క్లీన్ చేసి అక్కడ చైర్స్ అన్ని వేసి అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అని అనుకుంటాం. ఆఫ్ కోర్స్ గాడ్ మే బ్లెస్ యూ, బట్ దేవుడు మనకు ఏం చెప్తున్నాడు, మన ఆత్మకు ఏమి కావాలి అనేది తెలియజేస్తున్నాడో అది నీవు తెలుసుకొని దాని ప్రకారంగా నీ యొక్క డీడ్స్ని చేసినట్టయితే ఆ ఆశీర్వాదాలు దేవుని నుండే వస్తాయి. నీ సొంతంగా నీవు సంపాదించుకోవాల్సిన అవసరమే మాత్రం కూడా లేనేలేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఫెయిల్ యాజ్ క్రిస్టియన్స్ is because, ఎందుకు అనంటే it is because they take matters into their hands, as like Sarah took the matter into her hands. సారా ఏ విధంగా అయితే తన చేతుల్లోనికి విషయం అంతటిని తీసుకొని దేవుని యొక్క పద్ధతి ప్రకారంగా వెళ్లకుండా హాగరును అబ్రహామునకు అప్పగించిందో అలాంటి అవివేకమైన పనులను మనం చేస్తూ ఉంటాం. అందుకే దేవుని మాటను ప్రతి దినము కూడా మొట్టమొదటిగా మనం చదవాల్సి ఉంటుంది. చదవకుండా ప్రార్థించకుండా మనం బయటకి ఎలాగ వెళ్తాం అంటే
వీఆర్ గోయింగ్ అవుట్ అన్ఆర్మర్డ్. ఆయన మనకు ఇచ్చిన ఆయుధాలను లేదంటే మనకు ఆయన అనుగ్రహించిన సర్వాంగ కవచమును ధరించుకోకుండా బయటకు వెళ్తే సాతాను యొక్క అంబులు ఖచ్చితంగా తగిలి మనం పడిపోతాము. అందుకే దేవుని యొక్క మాటను మనం చదవాలి. హీ ఈస్ ద వన్ హూ ప్రొవైడ్స్ us. నంబర్ 2, రెండవ విషయం ఏంటంటే ప్రైడ్, గర్వం. సాతాను హీ ప్లేస్ ఆన్ అవర్ ఈగో. మన యొక్క అహం మీద దెబ్బ కొడుతూ ఉంటాడు. మన అహమును తీసుకొని వస్తాడు, ముందుకు తీసుకొని వచ్చి మనలను మనము వర్తీ పీపుల్ అని ప్రూవ్ చేసుకోవాలని మనకు చెప్తూ ఉంటాడు. ఇది మనము సాతాను యొక్క స్ట్రాటజీగా గమనించలేకపోవడానికి కారణం ఏంటంటే వీ డోంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ. అందుకే దేవుని మాటను మనం చదివిన వారమైతే సాతాను యొక్క తంత్రం ఏంటో మనకు అర్థమవుతుంది. మనల్ని ఏ విధంగా సాతానుడు టెంప్ట్ చేస్తాడో అర్థమవుతుంది. మనలను షార్ట్ కట్స్ ద్వారా మనం రికగ్నిషన్ తెచ్చుకోవాలని వాడు మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకే యేసు ప్రభువుని 5వ వచనంలో అంటున్నాడు, పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రభువుతో చెప్పాడు. అంటే నీవు నీ ఈగోని ప్రదర్శించు అని చెప్పాడు. నువ్వు దేవుని యొక్క బిడ్డవు కదా, దేవుడు నేను కాపాడుతాడో లేదో చూడు అని చెప్పి మనం కూడా చాలాసార్లు ఇటువంటి విషయాలలో తప్పిపోతూ ఉంటాము. నీవు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు. యు షల్ నాట్ టెస్ట్ యువర్ లార్డ్ గాడ్ అని ద్వితీయోపదేశకాండం 6:16 యేసు ప్రభువు కోట్ చేస్తూ ఉన్నారు. అలాగే 3వ విషయం ఏంటంటే పవర్, అధికారం. మనకు ఇల్యూజన్ని చూపిస్తూ ఉంటాడు, ఇల్యూజరీ థింగ్స్ భ్రమలలో పెడుతూ ఉంటాడు. ఏంటంటే ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఓన్ సోల్ మనకు చూపిస్తూ ఉంటాడు సాతానుడు. అందుకే యేసు ప్రభువుని అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రభు అయిన అంటే ఈ లోకం మీద ఈ లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించి 8వ వచనంలో నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని ద్వితీయోపదేశకాండం 6:13 రాయబడి ఉన్న విషయాన్ని యేసు ప్రభువు సాతానుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక మనం దేవుడిచ్చినటువంటి యేసు ప్రభు ఇచ్చిన సమాధానాలు, man shall not live by bread alone but by every word that proceedeth out of the mouth of God. రెండవది you shall not put the Lord God to test అనే విషయాన్ని రెండవదిగా. మూడవది you shall worship the Lord God and him alone you shall serve అనే విషయాలు మూడింటిని కూడా సాతానుని ఎదుట తప్పక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తన ముందర పెట్టాడు. సాతాను ముందర పెట్టి తాను జయించగలిగాడు. సో ప్రొవిజన్ విషయంలో, ప్రైడ్ విషయంలో, పవర్ విషయంలో టెంప్టేషన్ వచ్చింది. అలాగా మనలను కూడా సాతానుడు టెంప్ట్ చేస్తాడు. చేసినప్పుడు మనం చేయవలసింది ఇక్కడ సంఘానికి చెప్తూ ఉన్నాడు, నీవు నా వాక్యమును గైకొని అని అంటున్నాడు కదా. మనం దేవుని యొక్క వాక్యాన్ని గైకొన్న వారమైతే, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వారమైతే సాతాను యొక్క తంత్రములను ఈ విధంగా మనం త్రిప్పి కొట్టగలుగుతాము అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు దీస్ ఆర్ ద టిప్స్ ఫర్ లివింగ్ విత్ గాడ్. దేవునిలో మనం దేవుని మాటలను గైకొనుటలో కావలసినటువంటి టిప్స్ అన్నీ కూడా మనము ఇప్పటి వరకు చూసాం. ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి, వాటిని నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాము. మిగిలిన వచనాలను కూడా ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుడు మనకు కృప చూపించును గాక. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఫిలదెల్ఫియా సంఘమునకు మీరు చెప్తున్నటువంటి మాటలను మేము వింటూ ఉన్నాము ప్రభువా. దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడు, తలుపును తెరిచి మూసివేయగలిగిన వాడు, అధికారం కలిగిన వాడైన యేసుక్రీస్తు ప్రభు వాక్యమును గైకొనాలి అని చెప్తూ ఉన్నారు.
నేను తెరిచినట్లయితే ఎవ్వరు కూడా మూయలేరు. మీ ముందర నా తలుపును తెరచి ఉంచాను అని చెప్తూ ఉన్నారు. ప్రభువా, మీరు తెరచి ఉంచిన మార్గంలోనికి మేము లోపలికి వెళ్ళుచు బయటికి వచ్చుచు మా యొక్క ప్యాస్చర్ని మేము కలిగి ఉంటాము అని జాన్ చాప్టర్ 10లో తెలియజేస్తూ ఉన్నారు. మీ వాక్యమును చదివి వాటిని మేము అన్వయించుకోగలగడానికి మాకు కృప చూపించండి. సాతాను మమ్మలను టెంప్ట్ చేసినప్పుడు ఏ విధంగా మేము యేసు వైపు చూచుచు మా ముందున్న పందెంలో ఓపికగా పరిగెత్తాలని మీరు చెప్తూ ఉన్నారు, అలాగ మేము నాయన మా ఫోకస్ని ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభు మీద ఉంచగలగటానికి, అలాగనే వాక్యమును మా హృదయములలో భద్రం చేసుకోమని కీర్తనకారుడు ఏ విధంగా అయితే 119వ కీర్తనలో చెప్తూ ఉన్నాడో అలాగ భద్రం చేసుకున్నట్లయితే టెంప్టర్ మమ్మలను టెంప్ట్ చేసినప్పటికీ కూడా యేసు ప్రభువు ఏ విధంగా వానికి సమాధానం చెప్పారో అలాగ సమాధానం చెప్పడానికి మాకు మీరు ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క వివేచనను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ మాకు మా ప్రియులకు మీ యొక్క జ్ఞానమును వివేచనను అనుగ్రహించి ప్రభువా ప్రతి విషయంలో కూడా యేసు వైపు చూచుచు ముందుకు పరిగెత్తే వారంగా ఉండునట్లు మాకందరికీ కూడా కృప చూపించమని, ప్రభువా ఏ విధంగా అయితే ఫిలదెల్ఫియా సంఘము బ్లేమ్లెస్గా ఫెయిత్ఫుల్గా ఉన్నదో అలాగూ మేమందరం కూడా ఉండగలగటానికి కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడయుండి ఆయన కొరకు నమ్మకస్తులైన బిడ్డలుగా జీవించుటకు కృప చూపించునుగాక.